ఎప్పుడైనా కానీ మనం అన్నం ఒక ముద్ద తింటే దాంట్లోకి 2 ముద్దలంత కూర కలుపుకోవాలి. ఇది మాత్రం గుర్తుంచుకోండి. ఈ రోజుల్లో మనం అన్నానికి 2 అంతల కూర తింటేనే చాలా ఆరోగ్యం అన్నమాట. మనకి అన్నం కంటే కూర అంత ఆరోగ్యం. అందుకనే నేను ఎప్పుడు అన్నం తక్కువ తింటాను, కూర ఎక్కువ కలుపుకుంటాను. చూశారు కదా. అబ్బాబ్బాబ్బాబ్బా, స్వర్గం. హాయ్, అందరికీ నమస్తే. ఈరోజు నేను మీకు దొండకాయ ఉల్లికారం చేసి చూపిస్తాను. ఫస్ట్ క్లాస్ అయిన టేస్ట్ గల ఐటెం అన్నమాట ఇది. దీంతో కనుక తింటే కంచాలు లాగేస్తారు. పిల్లలు పెద్దోళ్ళు అందరూ చాలా ఇష్టంగా తింటారనమాట. ఈ ఐటెం అంత బాగుంటుంది. దాన్ని ఈరోజు మీకు సింపుల్గా ఎలా చేయాలో చేసి చూపిస్తాను. ఓకే, ఇంకా ఆలస్యం ఎందుకు, దొండకాయలు కడుక్కొని కస కోసేసుకొని వంట మొదలు పెట్టేద్దాం. ఓకే, 1/2 కిలో లేత దొండకాయలు, నాటు దొండకాయలండి. శుభ్రంగా కడుక్కొని కోసేసుకుందాం. ముందుగా మనం దొండకాయలు 2 పక్కల చివర్లు కోసి పక్కన పెట్టుకుందాం. ఇదిగో చూపిస్తున్నాను కదండి, ఈ విధంగా దొండకాయలు 4 ముక్కలు చేసుకుని పక్కన పెట్టేసుకుందాం. అరకిలో దొండకాయలు, 2 మీడియం సైజు ఉల్లిపాయలు, కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీర, అలాగే 15 ఎండుమిరపకాయలు, చిన్న నిమ్మకాయ సైజు అంతా చింతపండు, 10 వెల్లుల్లిపాయ రెబ్బలు, 1 చెంచా జీలకర్ర, 2 చెంచాలు ధనియాలు, 2 చెంచాలు నువ్వుల పొడి, 1 అర చెంచా మెంతులు. ఇవ్వండి మన దొండకాయ ఉల్లికారానికి కావాల్సిన పదార్థాలు. ఓకే, ముందుగా 1 చెంచా నూనె వేసుకుని మెంతులు వేయించుకుందామండి. మెంతులు 1 నిమిషం వేగాక ధనియాలు జీలకర్ర కూడా వేసుకుని దోరగా వేయించుకుని పక్కకు తీసేసుకుందాం. ఇంకో చెంచా నూనె వేసుకుని ఎండుమిరపకాయలు కూడా దోరగా వేయించుకుని తీసేసుకుందాం. ఇంకో చెంచా నూనె కూడా వేసుకుని ఉల్లిపాయలు చింతపండు కూడా 70% వేగే వరకు వేయించుకుని తీసి పక్కన పెట్టుకుందాం. ఇదిగో చూడండి, ఉల్లిపాయలు ఈ విధంగా వేగిన తర్వాత తీసి పక్కన పెట్టేసుకుందాం. ఇదిగో చూస్తున్నారు కదండి, ఉల్లిపాయలు ఈ విధంగా వేగిన తర్వాత తీసేసుకుని ఇప్పుడు దొండకాయలు వేయించుకుందాం. ముందుగా 3 చెంచాలు నూనె వేసుకుందాం. నూనె వేడెక్కిన తర్వాత మనం కోసి పెట్టుకున్న దొండకాయలు కూడా వేసేసుకుందాం. దొండకాయలు వేసుకోగానే కరివేపాకు కూడా వేసుకుని బాగా వేయించుకుందాం. ఈ దొండకాయల్ని 1/2 గంట సేపు సన్న మంట మీద మూత పెట్టుకుని మగ్గించుకోవాలండి. ఇది మగ్గేలోపు ఉల్లికారం రుబ్బేసుకుందాం. ఇప్పుడు మనం వేయించుకుని పక్కన పెట్టుకున్న పదార్థాలన్నీ రోట్లో వేసుకుని రుబ్బుకుందాం. ఇది ఇలా రుబ్బుకునేటప్పుడే దీనికి సరిపడా ఉప్పు, అలాగే వెల్లుల్లిపాయ రెబ్బలు కూడా వేసి రుబ్బేసుకుందాం. ఆనాటి హృదయాల ఆనంద గీతం ఇదేలే ఈనాడు నయనాల విరిసే వసంతం అదేలే ఆ పాట ధరాలపైన పలికేను ఏనాటికైనా ఆనాటి హృదయాల ఆనంద గీతం అదేలే
ఈనాడు నయనాల విరిసే వసంతం ఇదేలే ఇదేలే. చూసారండి, ఈ విధంగా కచ్చా పచ్చాగానే రుబ్బుకోవాలన్నమాట. పేస్ట్ లెక్క మాత్రం రుబ్బుకోకూడదు. ఇప్పుడు దీన్ని తీసి ఒక బౌల్లో వేసుకుందాం. ఈ దొండకాయలు ఇప్పుడు 50% వేగినాయండి. ఇప్పుడు మనం ఈ దొండకాయలకి సరిపడా ఉప్పు, ఒక అర చెంచా పసుపు వేసుకుని బాగా కలుపుకొని మూత పెట్టేసుకుని ఇంకా 30% వరకు ఉడకాలన్నమాట. అంటే టోటల్గా 80% వరకు ఈ దొండకాయలు మనం సన్న మంట మీద మగ్గించుకోవాల్సిందే. చూసారండి, దొండకాయ 80% ఉడికింది. ఇప్పుడు రుబ్బు పెట్టుకున్న ఉల్లికారం వేసుకుందాం. అలాగే 2 చెంచాలు నువ్వుల పొడి కూడా వేసేసుకుందాం. కొంచెం కొత్తిమీర, మీకు మరీ గట్టిగా అనిపిస్తే మధ్యలో కొంచెం నీరు కూడా వేసుకుని కలుపుకోవచ్చండి. ఇదంతా ఒక 5-6 నిమిషాలు ఇలా కలుపుకుంటూ ఉంటే ఆ 20% దొండకాయ ముక్కలు కూడా బాగా ఉడికిపోయి మన దొండకాయ ఉల్లికారం పర్ఫెక్ట్గా రెడీ అవుద్ది అనమాట. అయిపోయిందండి మన దొండకాయ ఉల్లికారం. చూసారా, చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది అనమాట. ఇప్పుడు మనం దీన్ని దింపేసుకుని అరిటాకులో వేడి వేడి అన్నంతో ఈ దొండకాయ ఉల్లికార వడ్డించుకుని తింటుంటే ఉంటుందండి. అబ్బాబాబాబాబా, సూపర్గా ఉంటుందండి. దీన్ని ఇలా చూస్తుంటే నాకు ఆకలి ఎక్కువ అవుతుందండి. దీన్ని ఒక పట్టు పట్టేస్తానండి. సూపర్. ఆహా, మాటలు లేవండి. నోటికి చాలా రుచిగా ఉంది. ఈ దొండకాయ ఉల్లికారం భలే టేస్ట్ ఉంటుందండి. ఇది కనుక ఒకసారి మీరు చేసుకుని తింటే కంచాలు కంచాలు అసలు ఇడిచిపెట్టుకుని లాగేస్తారు. అంత రుచిగా ఉంటుంది. చూసారా, కూర ఎంత బాగుందో, స్పైసీగా మంచి టేస్ట్ ఉందన్నమాట. ఇది అబ్బా సూపర్. ఈ దొండకాయ ఉల్లికారం అనేది నవ్వులే కొద్ది రుచి వస్తుంది అన్నమాట కూర. నిజం, మీరు చేసుకుని తిని చూసి అప్పుడు చెప్పండి బాబాయ్ కరెక్ట్గా చెప్తున్నాడని. అబ్బాబాబాబాబా, ఈ ఉల్లికారం దొండకాయ లైట్గా పులుపు ఉంటుంది, మీరు గమనించారో లేదు. ఆ పులుపు ఈ కారం కలిసి ఈ రెండింటి మేళవింపుతో మనం తింటుంటే ఎంత తింటే నవ్వులు కొద్దీ అంత రుచి వస్తుంది అన్నమాట. వారే వా, సూపర్ టేస్ట్. ఇది అన్నంలోకే కాదండి, జొన్న రొట్టెలోకి, చపాతీలోకి చాలా బాగుంటుంది. ఎప్పుడైనా కానీ మనం అన్నం ఒక ముద్ద తింటే దాంట్లోకి 2 ముద్దలంత కూర కలుపుకోవాలి. ఇది మాత్రం గుర్తుంచుకోండి. ఈ రోజుల్లో మనం అన్నానికి 2 అంతల కూర తింటేనే చాలా ఆరోగ్యం అన్నమాట. మనకి అన్నం కంటే కూర అంత ఆరోగ్యం. అందుకనే నేను ఎప్పుడు అన్నం తక్కువ తింటాను, కూర ఎక్కువ కలుపుకుంటాను. చూశారు కదా. అబ్బాబాబాబాబా, స్వర్గం. ఈ ఉల్లికారానికి ఈ దొండకాయ ఎలాగో పాలకూర కూడా అంత టేస్ట్ ఉంటుందండి. మీకు త్వరలో పాలకూర ఉల్లికారం కూడా నేను చేసి చూపిస్తాను. శుభ్రంగా తినేసానండి. అంటే ఎంత రుచిగా ఉందో మీరు అర్థం చేసుకోండి. మీరు కూడా ఇదే విధంగా చేసుకుని ఒక మంచి దొండకాయ ఉల్లికారం కూర తిన్నానన్న సాటిస్ఫై మీకు వస్తుందన్నమాట. ఓకే, మంచి వంటకంతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఓకే, బాయ్.
క్లాసెస్